మీకు పదవులిచ్చిందేమో సోనియమ్మ, మీ పాలన పేరులో ఉన్నదేమో ఇందిరమ్మ, మీరు మాట్లాడే మాటలేమో నీ అమ్మ. ఒక మహిళ చేతిలో ఉన్న పార్టీలో పనిచేసుకుంటూ ఇంకొక మహిళ పేరుని మీ పాలనకి పెట్టుకొని సాటి మహిళల్ని నిండు అసెంబ్లీ సాక్షిగా ఇంత దారుణంగా అవమానించడం ఏదైతే ఉందో అది నిజంగా సిగ్గుచేటు అని చెప్పి జనాలు మాట్లాడుకుంటున్నారు. ఒక పని చేయండి, వీలైతే మీ పాలనలోంచి ఇందిరమ్మ రాజ్యం అని ఉంది కదా, అందులోంచి ఇందిరమ్మ పేరు తొలగించండి, లేకుంటే మీ భాష మార్చుకోండి, మీ పద్ధతి మార్చుకోండి. ఎందుకంటే అంత శక్తివంతమైన మహిళ పేరు పెట్టుకొని మహిళల పట్ల ఇదా మీరు మాట్లాడే భాష? నీ అమ్మ అని అసెంబ్లీలో కూడా డైరెక్ట్గా మాట్లాడతాడా? ప్రతిపక్ష నాయకులను పట్టుకొని ఇక్కడ హైదరాబాద్లో తిరగనీయమని మాట్లాడతాడా? ప్రజాపాలన అంటే ఇదా? ప్రతిపక్ష నాయకులనే తిరగనీయకపోతే ప్రజల పరిస్థితి ఏంది? అమ్మలాంటి అసెంబ్లీలో మాట్లాడుకుంటూ నీ అమ్మ అని మాట్లాడతారా? వాడు మాట్లాడే తప్పంటే సిగ్గుశరం లేకుండా వానికి ఇంకా సపోర్ట్ చేసేటోళ్ళు ఉంటారా? నీ అమ్మలో మాత్రమే అమ్మ ఉందా? సోనియమ్మలో కూడా అమ్మ ఉన్నది, ఇందిరమ్మలో కూడా అమ్మ ఉన్నది. నీ అమ్మ అని మాట్లాడినోనికి కూడా ఒక అమ్మ ఉన్నది. మనకి సిగ్గుశరం లేకుండా సపోర్ట్ చేసిన వాళ్ళకి కూడా అమ్మ ఉన్నది. మీలాంటి వాళ్ళకు ఓట్లేసి గెలిపించిన ఓటర్లకు కూడా అమ్మలు ఉన్నారు. వాళ్ళ కోపం వస్తే కుర్చీ మడత పెడతారు, మీ కుర్చీలు ఇరిగిపోతాయి. వీలైతే మీ భాష మార్చుకోండి, మీ రీతి మార్చుకోండి. అసెంబ్లీకి అంగడి బజార్కి ఉన్న తేడా ఏంటో గుర్తించండి. మహిళల్ని గౌరవించడం నేర్చుకోండి. ముందు ఒకడేమో డైరెక్ట్గా నీ అమ్మ అని అసెంబ్లీలోనే మాట్లాడతాడు, ఇంకొకరు సిగ్గుశరం లేకుండా అతనికి సపోర్ట్ చేస్తారు. ఇంకొకడేమో అక్కల్ని నమ్ముకుంటే నిలువెల్లా ముంచుతారని ఇంకొకడు మాట్లాడతాడు. ఇంకొకడేమో ఆడబిడ్డల్ని పట్టుకొని శంకిని అని మాట్లాడతారు. మీరా ఇందిరమ్మ పాలన అని పేరు పెట్టుకునేది? ఇందిరమ్మ పేరు చెప్పుకునే అర్హత ఉన్నదా మీ మొఖాలకు? సోనియమ్మ లాంటి శక్తివంతమైన మహిళ చేతిలో ఉన్న పార్టీల పని చేసుకుంటూ మీ పాలనకు ఇందిరమ్మ రాజ్యం అని అత్యంత శక్తివంతమైన మహిళ అయిన ఇందిరమ్మ పేరు పెట్టుకొని మహిళలను పట్టుకొని గిదా మీరు మాట్లాడే భాష?